నేను ఏడాదిన్నర 2 ఏళ్ల క్రితము ఒక విషయం ప్రస్తావించా. రామేశ్వరం నుంచి కానీ, కన్యాకుమారి నుంచి కానీ నరేంద్ర మోడీ ఈ దఫా పోటీ చేసే అవకాశం ఉంది అని. ఎందుకు అంటే, ఒక మోడీ లాంటి సెలబ్రిటీ ఇమేజ్ కాదు, ఓ రకంగా ప్రజానాయకుడు ఒక కొత్త ప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్నాడంటే సహజంగా అందరి దృష్టి అటు ఆకర్షించబడుతుంది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 3 సార్లు దెబ్బతిన్నటువంటి భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే వారణాసి అలియాస్ కాశీ నుంచి ఆయన పోటీ. అసలు అక్కడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఆయన పోటీ అనగానే అంతకుముందు 4 సీట్లు, 5 సీట్లు, 10 సీట్లు వస్తే ఎక్కువ అనుకునేటువంటి ఉత్తరప్రదేశ్లో ఏకంగా 72 స్థానాలు గెలుచుకున్నారు. రోజు మిత్రపక్షాలతో కలిపి 74 స్థానాలు గెలుచుకున్నారు 2014. మోడీ రావడం అంత పెద్ద ఇంపాక్ట్ ఉత్తరప్రదేశ్లో చూపెట్టింది. ఈ దఫా 2 ఏళ్ల క్రితమే దక్షిణాది నుంచి, అంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో విస్తరణ ప్రారంభమయ్యాక ఉత్తర భారతదేశం మొత్తం దున్నేసింది. 2014లో సింగిల్గానే మెజార్టీ సాధించింది, 284 స్థానాల దాకా గెలుచుకుంది. ఆ తర్వాత మొన్నటిసారి 303 సింగిల్గానే గెలుచుకుంది, మిత్రపక్షాలతో కలిపి 350 గెలుచుకుంది. ఇక దానికి ఇంతవరకు అందనటువంటి ఇది దక్షిణ ప్రాంతం. ఇందులో కర్ణాటక అంతకుముందు భారీగానే పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది, 25 దాకా గెలుచుకుంది. ఒక తెలంగాణలో 4 సీట్లు గెలుచుకుంది, మొత్తం 29 గెలుచుకుంది బీజేపీ. టోటల్గా దక్షిణాదిలో ఇంపాక్ట్ లేదు. కేరళ కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, 0తో ఉంది. కాబట్టి ఈ ప్రాంతాలని టార్గెట్ చేయాలంటే ఈ దఫా 132 స్థానాలు ఉన్నటువంటి దక్షిణాదిలో కనీసం 60 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని దక్షిణాది నుంచి పోటీకి పెడుతుందన్న ప్రచారం జరిగింది. దానికి నిన్న ఒక ట్రైల్ వేసినట్టు కనబడుతుంది. రామేశ్వరం, అటు శ్రీరంగం, ఈ ప్రాంతాల్లో ఆయన వెళ్తే వచ్చినటువంటి ఆదరణ అది. వాస్తవంగా అన్నామలై చాప కింద నీరులా ఫుల్గా చుట్టేస్తున్నారు. కేవలం దళిత దాని పేరు ఏమంటారు, ద్రవిడవాదం పేరుతో యాంటీ హిందుత్వ సెంటిమెంట్లు గత 70 ఏళ్ల నుండి నడుస్తున్నటువంటి తమిళనాడులో ఇప్పుడు ఒక్కసారిగా హిందుత్వ వైపుకి మళ్లించడంలో, అంటే ఒక భావజాలానికి ప్రతిగా మరొక భావజాలాన్ని రగిలించడంలో అన్నామలై సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏఐఏడీఎంకేను కూడా పక్కన పెట్టి ఒంటరిగా పోవడానికి సిద్ధపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ తమిళనాడులోని రామేశ్వరం నుంచి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కన్యాకుమారి నుంచి కానీ పోటీ చేస్తే దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా దక్షిణాది మొత్తానికి ఉంటుంది. అది మన తెలంగాణకి ఉంటుంది, కర్ణాటకకి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఆంధ్ర మీద కూడా ఉండేది, ఇండివిజువల్గా పోటీ చేస్తే కొంత తేడా ఉంటుంది. కేరళ మీద కూడా ఇంపాక్ట్ కొంత ఉండాలి, సురేష్ గోపి గెలుస్తారు ఈ దఫా అన్నటువంటి లెక్క కూడా వినబడుతుంది. అందుకోసం దక్షిణాది నుంచి పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. తాజా చూస్తే కొంత ఆ సంకేతం కనబడుతుంది.